అనంతపురం జిల్లా రాయదుర్గంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. గతంలో లో వోల్టేజ్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక కృషితో అదనంగా 600 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రైతులు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న సేవలను ప్రతి గ్రామానికి తీసుకువెళ్లాలని రైతులకు సూచించారు. ఓకే సార్. మాదిగ సన్నక్క పల్లి దాదాపు 400-500 లోపే 2 సంవత్సరాలకు ఇస్తా అంటారు. కానీ ఈరోజు 1000కి పైగా ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చాం. 600 ట్రాన్స్ఫార్మర్లు అదనంగా తీసుకొచ్చాం మనం. దానివల్లే గత ఏడాది జనవరి నెల వరకు మనం ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరికీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసే అవకాశం వచ్చింది. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరెంటు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో దాదాపు 1078 ట్రాన్స్ఫార్మర్లు, 1075 ట్రాన్స్ఫార్మర్లు 14 కోట్ల దాదాపు 15 కోట్లతో ఏర్పాటు చేశాం. అదే అంటే వాళ్ళు 5 ఏళ్లలో 1081 ట్రాన్స్ఫార్మర్లు ఈ రాయదుర్గం నియోజకవర్గానికి మంజూరు చేస్తే మనం 2 ఏళ్లలో 1075 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. వాళ్ళు 5 ఏళ్లలో ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్లు మనం 2 సంవత్సరాల్లో ఇచ్చాం. దాదాపు 400-500 లోపే 2 సంవత్సరాలు